హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా మెత్తని చేగడియాలు చేసుకున్నాం. దానికి కావాల్సినవి కొంచెం నువ్వులు, పెసరపప్పు, సాల్ట్, కారం, జీలకర్ర. మనము ముందుగా ఇప్పుడు ఒక గ్లాస్ పిండి తీసుకుంటే దానికి 2 గ్లాసుల వాటర్ పెట్టుకొని చొప్పున వేసుకోవాలండి. నేను 2 గ్లాసుల పిండి తీసుకున్నాను, అందుకోసమని 4 గ్లాసుల వాటర్ వేసి దాన్ని బాగా మరిగించుకోవాలండి. 4 గ్లాసులు వాటర్ వేసానండి. చూడండి, బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, మనకు తగినంత కారం వేసుకోవాలండి. కలర్ కోసం నేనైతే పసుపు వేసుకుంటాను. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. అందులో కొంచెము నువ్వులు వేసుకోవాలి. మనం చేగడియాలు చేసుకున్నప్పుడు అక్కడ కొంచెం నువ్వులు వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొంచెం పెసరపప్పు వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. అవి కూడా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు అందులో మనం కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి. అది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే నేను కలుపుకున్నాను. మొత్తం పిండిని వేసేసి ఇలా అయితే నేను దగ్గరగా కలుపుకుంటున్నానండి. చూడండి, మొత్తం అయితే కలిపేశాను. ఇప్పుడు మనం చేగడియాలు చేసుకోవడానికి ఇంకా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయింది. ఇంకా మనం చేగడియాలు చేసేటప్పుడు మనకి ఎంత కావాలో అంత కొంచెం పక్కన పెట్టుకొని మిగతా దానిపైన మూత పెట్టాలండి. అది చల్లగా అయిన తర్వాత ఇంకా చేగడియాలు చేయడానికి బాగా రావు అవి. అందుకోసమని తీసుకున్న ముద్దను కూడా మనం చాలా మెత్తగా కలుపుకున్న తర్వాత చేగడియాల కోసమని చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా చేగడియాలు పాముకున్నాను. దానిపైన కొంచెం నువ్వులు వేసుకున్నాను. నువ్వులు వేసుకొని ఇదండి ఈ విధంగా చేగడియం అయితే చేశాను. మిగతా అన్ని చేగడియాలను కూడా ఈ విధంగానే చేశాను. మీ ఇంట్లో కూడా ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలాగ చేసుకున్నాను. అన్ని చేగడియాలు అయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా అన్ని చేగడియాలను రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసుకున్న చేగడియాలని ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలండి. నేనైతే 3 వేసి కాసేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నేను వేయించుకున్నాను. ఈ చేగడియాలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఇంట్లో అయితే ఇవి మేము ఎక్కువగా స్నాక్స్ లాగా తింటూ ఉంటామండి. చేగడియాలు అయితే వేగిపోయాయి, తీసేస్తున్నాము. అన్నీ కూడా ఉన్న చేగడియాలను ఈ విధంగానే వేసుకొని వేయించుకోవాలండి. మెత్తని చేగడియాలు అయితే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.